హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే క్విక్ ఎస్ ఆర్ నో రీడింగ్ యాక్చువల్లీ నిన్న చేశానండి రీడింగ్ చేసి అప్లోడ్ కూడా చేశాను ఈరోజు చాలా మంది వీడియో చూశారు తర్వాత అది ఎలాగో డిలీట్ అయిపోయింది వీడియో సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియోని సో మీరు చూడండి ఇది ఒక వ్యూవర్ అండ్ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అనమాట దానికోసం అనేసి క్విక్ ఎస్ఆర్ నో రీడింగ్ చేస్తున్నాను చాలా కాలం అయింది చేసి మన ఛానల్లో అందుకని ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో మీ ముందు 4 పైల్స్ ఉన్నాయన్నమాట ఈ 4 పైల్స్లోని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ సీషెల్స్ నిన్నేమో స్టోన్స్తో చేశాను ఇప్పుడు సీషెల్స్తో చేస్తున్నాను ఇదేమో పైల్ నెంబర్ 1 గ్రీన్ సీషెల్ పైల్ 2 వైట్ సీషెల్ pile 3 purple seashell and pile 4 yellow seashell అనమాట సో మీకు ఏది ఇంట్యూటివ్గా కనెక్ట్ అయితే ఆ పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ సీషెల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఈలోపు మీకు కార్డ్స్ అనేవి రెడీ చేస్తాను ఎస్ ఆర్ నో ఒకవేళ మీకు ఒకే క్వశ్చన్ ఉంటే ఒకటే సెలెక్ట్ చేసుకోండి లేదంటే మీకు ఒక 3-4 క్వశ్చన్స్ ఉంటే కనుక డిఫరెంట్ సీషెల్స్ ని సెలెక్ట్ చేసుకోండి సరేనా ఒక్క క్వశ్చన్కి ఒక పైల్ మాత్రమేనండి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి మన ఛానల్ సబ్స్క్రైబర్ వ్యూవర్ అయినటువంటి కుమారి గారు ఆవిడ నాతో చాలాసార్లు మాట్లాడారు తను రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారు సో వాళ్ళకి ఎప్పుడు ఆమెకి చికాకులు అనమాట ఇంట్లో అత్తమామలతో ప్రాబ్లము థర్డ్ పార్టీ ఉన్నారు హస్బెండ్ చెప్పిన మాట వినరు సో చాలా బాధలో ఉన్నారనమాట అప్పుడు నేను మన ఛానల్లోని పోస్ట్ చేస్తుంటాను కదా శివరామరాజు గారు గురువు గారి నంబరు అదిను సో ఆమె గురువు గారిని కన్సల్ట్ అయిందనమాట ఎప్పుడైతే గురువుగారు పూజలు అనేవి స్టార్ట్ చేశారో ఆమె పేరున ఆమె హస్బెండ్ పేరున వెంటనే మార్పు అనేది రావడం స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడా తను చెప్పిన మాట వింటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ అత్తమామలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఆమెని సో నాకు అనిపించింది సరే మీ అందరికీ కూడా ఒకవేళ ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేను గురువు గారిది ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి వారి నెంబర్ వచ్చి 9494484370 మళ్ళీ చెప్తున్నాను 9494484370 సో గురువుగారు ఏంటంటే శ్రీ షిరిడి బాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు వాళ్ళు ఏంటంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం ఏదైనా విదేశీ ప్రయాణము ఏ ప్రాబ్లం ఉంటేనూ కూడా గురువుగారు దానికి పరిహారం చెప్తారు అలాగే పూజలు అనేవి చేస్తారు మీ పేరు మీద ఓకే భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా గురువుగారు దానికి పరిష్కారం అనేది చెప్తారు దానికి నాకు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారనమాట గురువుగారి పూజలన్నీ ఫలించాయి మేడం మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని చెప్పి మెయిల్స్ పెట్టారు సో అందుకని మీరు నమ్మకం ఉంచి ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ తప్పకుండా తీరిపోతాయి సరేనా థ్యాంక్స్ అండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పండి అలాగే మీకు ఎనర్జీ కనెక్ట్ అవ్వాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ పెట్టండి ఎలాగో ఒకలాగా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగాలి అప్పుడు మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఓకేనా చూద్దాము మీ మనసులో ఉండే ప్రశ్నకి ఆన్సర్ ఎస్ ఆర్ నో ఫైల్ నెంబర్ 1 2 3 4 సో దానికి క్లారిఫైయర్స్ ఇస్తున్నాను ఒకవేళ మీరు ఇది స్కిప్ చేయాలనుకుంటే మీకు టైం స్టాంప్స్ ఇస్తాను ఈచ్ ఫైల్కి మీరు ఆ టైం స్టాంప్స్ ద్వారా వెళ్ళి చూడొచ్చు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఓకే ఒక్కొక్క ఫైల్కి నేను 3 కార్డ్స్ పెడతాను అనమాట ఓకే సో ఇది పైల్ 1 పైల్ 2 పైల్ 3 పైల్ 4 ఓకేనా సో మీరు ఒకవేళ వీడియో పాజ్ చేయాలనుకుంటే పాజ్ చేయండి పాజ్ చేసినాక సెలెక్ట్ చేసుకోండి మీ ఫైల్స్ ఓకే సరే మనము ఫైల్ నెంబర్ 1 తో స్టార్ట్ చేద్దాం రీడింగ్
సో ఎవరైతే ఈ గ్రీన్ సీషెల్ చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీదండి. మీ మనసులో ఉండే ప్రశ్న ఒకసారి మనసులో తలుచుకోండి. మీ ఆన్సర్ ఎస్ ఆర్ నో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఆన్సర్ చెప్పండి. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద టవర్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, మీ మనసులో ఉండే ప్రశ్నకు ఆన్సరు ఒక మేబీ అండి. అంటే దీనికి ప్రశ్న ఎస్ ఆర్ నో అని కరెక్ట్గా రాలేదు, కాకపోతే ఎస్ వైపే ఎక్కువ చూపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న కొంచెం కష్టమైన ప్రశ్న. అదేంటంటే మీరు ఒక పరిస్థితిలో ఉన్నారు, ఒక సంఘటన జరిగింది, సో దాని నుంచి ఎలా బయటపడాలి అన్నట్టుగా మీరు ఎస్ ఆర్ నో అని అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో దాని ఆన్సర్ ఏంటంటే మీకు ఇప్పుడప్పుడే ఎస్ నో అని తెలియదండి. డివైన్ టైమింగ్లోనే మీకు తెలుస్తుంది ఆన్సరు. అంతవరకు మీరు ఫోర్స్ చేయడానికి లేదు. దీని ఆన్సర్ ఇప్పుడప్పుడే అయితే మీకు తెలీదు, అది టైం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఒక జరగకూడని సంఘటన జరిగింది. దానివల్ల ఏంటంటే మీరు అది జాబ్ అవ్వచ్చు, కొంతమందికి జాబ్ సడన్గా పోవడం అవ్వచ్చు, లేదంటే రిలేషన్షిప్ సడన్గా ఇద్దరు విడిపోవడం అవ్వచ్చు, లేదంటే డివోర్స్ అప్లై చేయడం అవ్వచ్చు. సో ఏదైనా అవ్వచ్చు, క్వశ్చన్ మీద ఏదైనా అవ్వచ్చు. కానీ ఆన్సర్ అయితే ఇప్పుడు మీకు యూనివర్స్ చెప్పాలనుకోవట్లేదు, అందుకనే మేబీ అని. కానీ మోస్ట్లీ అది ఎస్లోకే కన్వర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది వెరీ ప్రామిసింగ్ కార్డ్ అనమాట, వెరీ స్టేబుల్, ట్రస్ట్ వర్ది కార్డ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఆన్సర్ వచ్చి ఎస్ వైపే ఎక్కువగా ఉంది. కానీ మీకు టైం అనేది ఇప్పుడప్పుడే తెలీదు, డివైన్ టైమింగ్ అప్పుడే తెలుస్తుంది అది ఎస్ నో అనేసి. పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. సో మీరు యాక్షన్ అనేది జరుగుతుంది, ఈ పరిస్థితిలోని మీరు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకొని మీకు రిజల్ట్ అయితే వస్తుంది. కానీ మీరు తొందరపడితే అవ్వదన్నమాట, టైం పడుతుంది. దీనికి డివైన్ టైమింగ్లోనే అవుతుంది. అంతవరకు మీరు పేషెన్స్గా ఉండాలి, పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి మేబీ ప్లస్ ఎస్, ఓకేనా? కానీ టైం పడుతుంది. ఓకే, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ఇది కాంప్లికేటెడ్. ఈ పైల్ వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు కానండి, కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగారు. సో కామెంట్ పెట్టండి ఇది మీకు రెజినేట్ అయిందా లేదా అనేసి. ఓకే, పైల్ నెంబర్ 2. ఎవరైతే ఈ వైట్ సీషల్ చూస్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మీ క్వశ్చన్ ఏంటి మనసులో అనుకోండి. టెంపరెన్స్, 6 of wands, 6 of cups, 5 of wands. ఓకే, దీనికి ఆన్సర్ 100% ఎస్ అండి. ఎందుకంటే టెంపరెన్స్ అనేది ఒక బ్యాలెన్స్ కార్డు, ఎస్ కార్డ్ అనమాట. ప్లస్ మీకు 6 అనేది చాలా ప్రామినెంట్గా ఉంది. ఇది లవ్ రిలేటెడ్ క్వశ్చన్ లాగా, మ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. సో మీరు అడిగిన ఏ క్వశ్చన్కైనా మీకు ఇందులో విక్టరీ, సక్సెస్ అనేది వస్తుంది. రీకన్సిలేషన్ అడుగుతుంటే రీకన్సిలేషన్ కార్డు కూడా వచ్చింది మనకి, 6 of cups. మీకు ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది. ఈ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారండి మీ పరిస్థితిలో. దానివల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది జాబ్ అవ్వచ్చు, లేదంటే రిలేషన్షిప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయం కోసం చాలామంది కంపీట్ చేస్తున్నారు అనమాట, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో మీ ఒక ప్రమోషన్ అవ్వచ్చు, ఒక జాబ్ పోస్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక పర్సన్ గురించి అందరూ వెంటపడుతూ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. కానీ అల్టిమేట్గా మీకు విక్టరీ, సక్సెస్ వస్తుంది. ప్లస్ ఒకవేళ మీరు రీకన్సిలియేషన్ అడుగుతుంటే ఖచ్చితంగా ఈ వ్యక్తితో మీకు రీయూనియన్ జరుగుతుంది. మీరిద్దరికి బ్యాలెన్స్ వస్తుంది. మీరిద్దరు సోల్మేట్స్. ఒకవేళ మీరు ఒక పర్సన్ గురించి అడుగుతుంటే కనుక మీరు ఖచ్చితంగా సోల్మేట్స్, ఖచ్చితంగా మీకు రావాలని, కలవాలని ఉంది. ఒకవేళ మీరు జాబ్, మనీ రిలేటెడ్ అడుగుతుంటే కనుక అది మీ ఫేట్లో రాసి పెట్టుంది, మీ ఏమంటారు, మీ భవిష్యత్తులో రాసి పెట్టుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు
ప్రమోషన్ వస్తుంది, లేదంటే మీకు డబ్బులు రావాలి, డబ్బులు పోయినాయి అనుకుంటే కనుక మనీ రిలేటెడ్ ఇష్యూ అయితే దానికి కూడా ఆన్సర్, ఏ క్వశ్చన్ ఏదైనా సరే ఆన్సర్ అయితే ఎస్ అండి. డబుల్ కన్ఫర్మేషన్గా మనకి 6 అనేది వచ్చింది. ఓకేనా? సో మే జూన్ అనేది మీకు చాలా ప్రామినెంట్గా ఉంది. జూన్ నెలలో మీరు అనుకున్నది జరగవచ్చు. జూన్ వరకు మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది, అది ఎస్ అనేసి వస్తుంది. ఓకే, పైల్ నెంబర్ 3. ఎవరైతే ఈ పర్పుల్ సీషెల్ చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీదండి, ఎస్ ఆర్ నో. సో మీరు వీడియో పాజ్ చేసుకొని మీ క్వశ్చన్ని మనసులో అనుకోండి, ఒకసారి గట్టిగా చెప్పుకోండి, మీకు ఆన్సర్ చూద్దాం. ద ఫూల్, ద మూన్, 2 of cups. వావ్, వెరీ నైస్. ఓకే, దీనికి కూడా ఆన్సర్ ఎస్ అండి, 100% ఎస్. ఎందుకంటే ద ఫూల్ అనేది న్యూ బిగినింగ్, ఒక రిస్క్ టేకింగ్. ఓకేనా? సో మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానిలో మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, రిస్క్ తీసుకుంటారు. ముందులో కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉన్నా, కొంచెం సీక్రెట్స్ లాగా ఉన్నా సరే, మీకేమీ కనిపించకుండా, అంటే ఏం జరుగుతుందో తెలియకుండా పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కానీ అది ఖచ్చితంగా నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఒక మ్యారేజ్ రిలేటెడ్ మీరు అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది క్వశ్చన్. సో దానివల్ల ఏంటంటే మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంది. మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరో ఒప్పుకోకపోవచ్చు ఈ పెళ్లి గురించి, కానీ బికాజ్ మీరిద్దరూ లవర్స్, మీరిద్దరూ ఒకరంటే ఒకరు చాలా అమితంగా ప్రేమించుకుంటున్నారు కాబట్టి, సోల్మేట్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది జరుగుతుంది. సో ఎవరో ఇది మ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్ లాగా నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీరు జాబ్ రిలేటెడ్ అడిగితేనూ కూడా ఫస్ట్లో మీకు ఇబ్బందులు ఉంటే కూడా మీరు రిస్క్ తీసుకుంటారు, జాబ్లో ముందుకు వెళ్తారు. ఒక న్యూ జాబ్ అనేది, కొత్త న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. ఆ న్యూ బిగినింగ్లో మీకు బ్యాలెన్స్ అనేది వస్తుంది, స్టెబిలిటీ అనేది వస్తుంది ఈ కొత్త జాబ్లో. ఖచ్చితంగా మీకు ఏ క్వశ్చన్ ఏదైనా సరే ఆన్సర్ అయితే ఎస్. ఓకే, సో నెక్స్ట్ 4th కార్డ్ అండి. ఎవరైతే ఈ ఎల్లో కలర్ సీషెల్ చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీదండి. మీరు వీడియో పాజ్ చేసుకొని మనసులో ఆ క్వశ్చన్ని తలుచుకోండి, లేదంటే గట్టిగా చెప్పుకోండి, దీని ఆన్సర్ చూద్దాము. ద మూన్, ద లవర్స్, ద హీరోఫెంట్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఆన్సర్ అయితే ద మూన్ కార్డ్ అయితే ఆన్సర్ అయితే నో అండి మీరు అడిగిన క్వశ్చన్కి. కానీ కింద వచ్చిన 3 కార్డ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయన్నమాట. ద లవర్స్, హీరోఫెంట్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఎవరో ఒక వ్యక్తి గురించి అడుగుతున్నారు. ఓకే, సో ఆ వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారా లేదా, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, లేదంటే మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందా లేదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎవరో అడుగుతున్నారు. ఓకేనా? లేదంటే నాకు ఈ జాబ్ వస్తుందా లేదా, ఈ ప్రమోషన్ వస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మూన్ కార్డ్ ఏంటంటే, మూన్ కార్డ్ ఒక ఇల్యూషన్ అనమాట. సో ఇల్యూషన్ ఏంటంటే మీకు ఒక డౌట్, ఒక క్వశ్చను అనేది మీ మనసులో ఉంది. ఆ క్వశ్చన్కి మీరు అంటే ఈ వ్యక్తి మీకు ఒకటి చూపిస్తున్నారు బయటికి, కానీ లోపల ఇంకోటి ఉంది. అంటే అది సీక్రెట్ అనమాట. లోపల ఇంకోటి ఉంది కానీ బయటికి వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు. దీన్నే ఇల్యూషన్ అంటారు. సో ఇల్యూషన్ వల్ల ఏంటంటే 2 రకాలు నాకు కనిపిస్తున్నాయి. ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ అయింది, దానివల్ల మీకు డౌట్ వచ్చి ఇది ఎస్ ఆర్ నో అడుగుతున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. లవర్స్ కార్డ్ ఉంది, ద హీరోఫెంట్. కానీ ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, వీళ్ళకి వేరే ఆప్షన్ ఉండి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఓవర్గా ఆలోచిస్తున్నారు మీ గురించి, ఎక్కువగా మీ గురించి ఆరా తీస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు, కానీ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట. సో దీన్ని అందుకనే ఆన్సర్ నో. ఒకవేళ మీరు అడుగుతూ ఉండొచ్చు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా అనేసి. ఈ వ్యక్తికి మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, మీరంటే ఇష్టము, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ పరిస్థితులు అలాంటివి, వాళ్ళ సొసైటీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ థర్డ్ పార్టీ ఇవన్నీ కలిసి వాళ్ళ మీ పట్ల యాక్షన్ తీసుకోలేకుండా చూస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు నో అనేది కూడా క్లియర్గా ఇక్కడ వచ్చేసింది మనకు ఆన్సర్. ఒకవేళ మీరు జాబ్ అంటే కూడా మీరు
వేరే ఆప్షన్ కూడా ఉంది మీకు, ఓకే. కానీ మీకు ఇదే కావాలని మీరు కోరుకుంటున్నారు, కానీ ఇది అంత మంచిది కాదు అన్నట్టుగా మీకు ఇండికేషన్ వస్తుంది. సో తర్వాత మీ ఇష్టము, అది మంచిది కాదు అంటే కూడా నాకు ఇదే కావాలి అంటే మీరు పొందొచ్చు, దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే తర్వాత మీరు ఎప్పుడూ ఓవర్ థింకింగ్ చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి దీని ఆన్సర్ వచ్చి నో, ఓకే. ఎందుకు నో అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. సో ఇదండి ఇవాళ రీడింగ్, క్విక్ ఎస్ ఆర్ నో రీడింగ్, చాలా షార్ట్ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.